ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. నిన్న కానీ ఇంత ముందుకు చెప్పిన పాఠాల్లో ఏవైనా కూడా సందేహాలు ఉంటే అడగవచ్చు. సింజతి అంటే ఏంటండి అర్థం గురువుగారు? తీసివేచున్నాడనా? ఏంటండి చింద్యతి? సింజతి సహా సింజతి అంటే అతడు తీసివేచున్నాడనా? సించతి అంటే సించ్యతి అండి. సించ్యతి అంటే మనము పొలంలో నీళ్లు పెడుతుంటాం, చెట్లకు నీళ్లు పెడుతుంటాం, అని సించనం చేయడం అంట. తడపడం. మొక్కలకు నీళ్లు పెడుతుంటాం కదా, మొక్కలను తడుపుతూ ఉంటాం, దాన్ని సించతి అంట. నీటితో తడపడం. ఓహో. అస్తు ప్రకృతం అనుసరామః. మనం ముందుగా అభ్యాసం 38లో ఆన్సర్స్ చెప్పుకోలేదు. 38, 39 ఈరోజు ఆన్సర్స్ చూద్దాం. 37 అయిపోయిందా? 37 అయిపోయింది అనుకుంటున్నాను. ఈరోజు 38లో సంస్కృత వాక్యాలకు తెలుగులో, తెలుగు వాక్యాలకు సంస్కృతంలో ఆన్సర్స్ చెప్పుకుందాం. ఉంటారు అందరూ కూడా. దాంట్లో తప్పులు ఉంటే ఏమైనా సరి చేసుకోండి, ఏమైనా సందేహం ఉంటే అడగండి. కరెక్ట్ రాస్తే ఇబ్బంది లేదు దాంట్లో. అస్తు చూసుకోండి. అభ్యాసం 38. అభ్యాసం 38లో సంస్కృత వాక్యాలు. అవి ఈ వాక్యాలు మిమ్మల్ని రాసుకుందామని చెప్పాను, అవి చూసుకోండి. మొట్టమొదటి వాక్యం సంస్కృత వాక్యం. పాఠం సంపఠ్య లేఖం ఉల్లిఖ్య సుఖం అనుభూయ పరీక్షాం ఉత్తీర్య రామో అత్ర ఆగతః. పాఠం సంపఠ్య అంటే పాఠం చదివి, లేఖం ఉల్లిఖ్య లేఖనం రాసి, సుఖం అనుభూయ సుఖాన్ని అనుభవించి, పరీక్షాం ఉత్తీర్య పరీక్ష పాస్ అయ్యి, రామో అత్ర ఆగతః రాముడు ఇక్కడికి వచ్చాడు. రాము అత్ర ఆగతః తా ప్రత్యాంతం భూతకాలంలో వచ్చింది. ఆగత అంటే వచ్చాడు. పాఠం చదివి, లేఖం రాసి, సుఖాన్ని అనుభవించి, పరీక్ష పాస్ అయ్యి రాముడు ఇక్కడికి వచ్చాడు. రెండో వాక్యం రామం ఆహూయ సమ్యక్ విచార్య చ గురుః పృష్టవాన్. రామం ఆహూయ రాముణ్ణి పిలిచి, సమ్యక్ విచార్య బాగా విచారించి, ఇంకా చా శబ్దం ఉంది కాబట్టి ముందు తీసుకోవాలి చా శబ్దాన్ని. రామం ఆహూయ రాముణ్ణి పిలిచి, ఆహ్వానించి, ఇంకా చా శబ్దాన్ని ముందు తీసుకుంటాం. ఇంకా సమ్యక్ విచార్య బాగా విచారించి, బాగా ఆలోచించి ఏదని చెప్పుకోవచ్చు. గురుః పృష్టవాన్ గురువు అడిగారు. గురుః పృష్టవాన్ గురువు అడిగారు. రాముణ్ణి పిలిచి బాగా విచారించి, ఇంకా బాగా విచారించి గురువు అడిగారు. గురుః పృష్టవాన్. నెక్స్ట్ మూడో వాక్యం
వాచం ఉచ్చార్య శుచం సంత్యజ్య సుఖం సుఖం కాదు శుచం శుచం సంత్యజ్య వేదం అధీత్య రిచం ప్రోచ్య చ గురుః ప్రాప్తః గురుః ప్రాప్తః. వాచం ఉచ్చార్య అంటే వాణి ఉచ్చరించి, మన వాక్కును ఉచ్చరించి. శుచం సంత్యజ్య, శుచం అంటే శుభ్రతను వదిలిపెట్టి, శుచం అంటే శుభ్రత శుద్ధి, సంత్యజ్య వదిలిపెట్టి, శుచిని శుభ్రతను వదిలిపెట్టి. వేదం అధీత్య, వేదం అధీత్య వేదాన్ని చదివి. రుచం ప్రోచ్య, రుచం అంటే వేదమంత్రం, రుచాన్ని చెప్పి, ప్రోచ్య అంటే చెప్పి, రుచం ప్రోచ్య రుచం చెప్పి. చ శబ్దం ముందు తీసుకున్నాం. వేదం అధీత్య వేదాన్ని చదివి, ఇంకా ఇంకా చ శబ్దాన్ని ముందు ఇక్కడ చెప్పుకున్నాను. రుచం ప్రోచ్య ఇంకా రుచం అంటే వేదమంత్రాన్ని చెప్పి. గురుః ప్రాప్తః, గురువు ప్రాప్తమయ్యాడు. గురువు ప్రాప్త అంటే గురువు ప్రాప్తమయ్యాడు. గురువు ప్రాప్తమయ్యాడు. ఇక్కడ వాక్యాలకు సమన్వయం కాదు, నువ్వు ఇక వాక్యాలను అభ్యాసం చేసినవి. ల్యప్ ప్రత్యయం వచ్చినప్పుడు వాక్యం ఎలా ఉంటుంది, ఓకేనా? వాక్యాన్ని గమనించొద్దు, సంబంధం లేదంటే భిన్న భిన్న వాక్యాలు చూపించాడు ఒకే వాక్యంలో, ఒకే సంఖ్యలో. వాచం ఉచ్చార్య వాణి ఉచ్చరించి, శుచం సంత్యజ్య శుభ్రతను శుచిని వదిలిపెట్టి, వేదం అధీత్య వేదాన్ని చదివి, ఇంకా రుచం ప్రోచ్య రుచాన్ని చదివి చెప్పి అంటే వేదమంత్రాన్ని చెప్పి. గురుః ప్రాప్తః గురువు వచ్చాడు, గురువు ప్రాప్తమయ్యాడు. గురుః ప్రాప్తః గురువు ప్రాప్తమయ్యాడు. నెక్స్ట్ 4వ వాక్యం. ఛాత్రః అగ్నౌ జుహోతి. ఛాత్రః విసర్గం పెట్టుకోండి, ఇక్కడ లేదు. ఛాత్రః అగ్నౌ జుహోతి, ఛాత్రుడు అగ్నిలో హోమం చేస్తున్నాడు, అగ్నిలో ఆహుతి ఇస్తున్నాడు. లేదంటే ఛాత్రుడు అగ్నిలో ఆహుతి ఇస్తున్నాడు. జుహోతు అగ్నిలో ఆహుతి ఇవ్వాలి. ఛాత్రః అగ్నౌ జుహోతు, ఛాత్రుడు అగ్నిలో హవనం చెయ్యాలి లేదా ఆహుతి ఇవ్వాలి. ఆహుతి ఇవ్వాలి. జుహుయాత్, జుహుయాత్ కూడా ఆహుతి ఇవ్వాలి. ఇది జుహోత్ అనే లోట్లకారము, జుహుయాత్ అనేది విధిలింగం. అజుహోత్ ఆహుతి ఇచ్చాడు, ఆహుతి ఇచ్చాడు. హోష్యతి వా లేదా ఇంకా హోష్యతి అంటే ఆహుతి ఇస్తాడు, ఆహుతి ఇస్తాడు. ఛాత్రుడు అగ్నో జుహోతి, ఛాత్రుడు అగ్నిలో ఆహుతి ఇచ్చాడు. జుహోతు ఇవ్వాలి. జుహుయాత్ అన్నప్పుడు ఇవ్వాలి. అజుహోత్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆహుతి ఇచ్చాడు అగ్నిలో. అగ్నౌ అజుహోత్ అగ్నిలో ఆహుతి ఇచ్చాడు. హోష్యతి ఇస్తాడు భవిష్యత్ కాలం. అగ్నౌ ఛాత్రః అగ్నౌ హోష్యతి అగ్నిలో ఆహుతి ఇస్తాడు. అస్తు. నెక్స్ట్ వాక్యం. క్షమితం మహోదయ, మొదటిది జుహోతి అన్నప్పుడు ఇస్తున్నాడు కదా మహోదయ? ఇస్తున్నాడు. ఏం చెప్పాను? ఇచ్చాడు అని చెప్పారు మహోదయ. తప్పండి, అది జుహోతి ఇస్తున్నాడు. ఓకే, ఉత్తమం. ఇస్తున్నాడు అని చెప్పారు. విద్యార్థి అగ్నిలో హోమము ఆహుతి ఇస్తున్నాడు అని చెప్పారమ్మా. ఉండొచ్చులే, పొరపాటున నేను తర్వాత చెప్పి ఉండొచ్చు. లేదు సార్, ఇస్తున్నాడనే చెప్పారు సార్, ఇస్తున్నాడని రాసుకున్నాం. జీ ఓకే అండి. ఇప్పుడు ఈ సంస్కృత వాక్యాలు అయిపోయాయండి. ఇప్పుడు తెలుగు వాక్యాలు. అజుహోత్ అన్నప్పుడు అది భూతకాలం కాబట్టి అక్కడ ఇచ్చాడు, అగ్నిలో ఆహుతి ఇచ్చాడు, అక్కడ క్రమంగా ఇచ్చాడు మనకు. చూసుకోండి. అస్తు. ఇప్పుడు తెలుగు వాక్యాలకు ఆన్సర్ చూసుకోండి. తెలుగు వాక్యాలకు మొదటి వాక్యం, ఆచార్యునికి తీసుకొనిరా. ఆచార్యునికి నీళ్లు తీసుకొనిరా. ఆచార్యాయ జలం
ఆనయ, జలం ఆనయ, ఆచార్యాయ జలం ఆనయ. ఆచార్యుని కోసము అని ఉంది మహోదయ. ఆచార్యుని కోసం అంటే ఓకే, అర్థం ఆచార్యుని చతుర్థి విభక్తి వస్తుంది. సరే. ఆచార్యుని కోసం జలం నీరు తీసుకునేది అంటే ఆచార్యాయ చతుర్థి విభక్తిలో ఆచార్యాయ జలం ఆనయ, జలం ఆనయ నీరు తీసుకొనిరా. నెక్స్ట్, పరిశ్రమతో చదివి ఇంకా పరీక్ష పాస్ అయ్యి ముందు తరగతిలో వెళ్ళు, ముందు తరగతిలో చదువు. పరిశ్రమేణ పఠిత్వా, ఆన్సర్ పరిశ్రమతో చదివి అన్నాం కాబట్టి పరిశ్రమేణ పఠిత్వా పరీక్షాం ఉత్తీర్య, పరీక్షాం చ ఉత్తీర్య, పరీక్షాం చ, పరీక్ష శబ్ద స్త్రీలింగం కాబట్టి ద్వితీయ భక్తి ఏకవచనంలో పరీక్షాం వస్తుంది. పరీక్షాం చ ఉత్తీర్య పాస్ అయ్యి అగ్రిమ కక్షాయాం పఠ, అగ్రిమ కక్షాయాం, అగ్రిమ అంటే నెక్స్ట్ తరగతిలో, అగ్రిమ కక్షాయాం కక్షలో అంటే తరగతిలో, పఠ చదువు, అగ్రిమ కక్షాయాం పఠ. పరిశ్రమేణ పఠిత్వా పరీక్షాం చ ఉత్తీర్య అగ్రిమ శ్రేణ్యాం లేదా కక్ష్యాం కూడా పెట్టుకోవచ్చు, కానీ శ్రేణి శబ్దం పెట్టుకోండి. అగ్రిమ శ్రేణ్యాం పఠ చదువు. మహోదయ, పరిశ్రమేణ పఠ్య అని పెట్టవచ్చా మహోదయ? ఏంటండి? పరిశ్రమేణ పఠ్య, పఠిత్వ బదులు పఠ్య. పఠ్య పెట్టుకోవాలి, సంపఠ్య పెట్టుకోవాలి. పరిశ్రమేణ సంపఠ్య పెట్టండి. సరే. ఎందుకంటే యా వచ్చిందంటే ఖచ్చితంగా ఉపసర్గం ముందు ఉండాలి. పైన ఇచ్చారు కదా పాఠం సంపఠ్య అని చెప్పి సంస్కృత వాక్యంలో, అలాగా రాశారంటే లెప్ వస్తుంది. కాబట్టి పరిశ్రమ సంపఠ్య రాస్తుంది, బ్రాకెట్లు అది కూడా రాస్తుంది. కావాలంటే పఠిత్వ అనేది స్వాప్రత్యయాంతము, సంపఠ్య అనేది లెప్ ప్రత్యయం వచ్చింది, బ్రాకెట్ అది కూడా రాసుకోండి. సంపఠ్య ఇప్పుడు అదే ఉచితంగా ఉంటుంది, ఎందుకంటే లెప్ను ఉపయోగించి వాక్యాలు రాస్తున్నాం కాబట్టి అదే రాసుకోండి, పర్వాలేదు. సంపఠ్య. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి, మూడో వాక్యం. రాజు శత్రువును సంహరించి. మహోదయ క్షమితం మహోదయ. జీ చెప్పండి. అగ్రిమ శ్రేణ్యాం, అగ్రిమ శ్రేణ్యాం పఠ, లోట్లకార్ మధ్యం పురుష ఏకవచనం, పఠదాతు. పఠతు పఠతాం పఠంతు పఠ. అస్తు మహోదయ. కక్ష్యా జీ చెప్పండి. కక్ష్యాయాం అని చెప్పచ్చు. కక్ష్యాయాం పఠ, కక్ష్యాం కదా, కక్ష్యాయాం, కక్ష్యాయో, కక్ష్యాసు, రమాయాం, రమయో, రమాసు, అలాగా. కక్షాయాం పఠ లేదా శ్రేణ్యాం పఠ అంటే నెక్స్ట్ తరగతిలో క్రమంలో, నెక్స్ట్ క్రమంలో చదువు అనే అర్థంలో. అస్తువా? హరి ఓం. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మహోదయ. ఓకే, నెక్స్ట్ వాక్యం రాసుకోండి. రాజు శత్రువును సంహరించి దుర్జన్యు మీద ప్రహారం చేసి గుణవంతులకు ఉపకారం చేసి పాపులకు అపకారం చేసి ఇంకా సుఖాన్ని అనుభవిస్తూ బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడు. చూసుకోండి. రాజు శత్రువును సంహరించి, రాజు శత్రువును సంహరించి, రాజు శత్రుం ప్రహార్య, నృపః శత్రుం ప్రహార్య,
నృపః శత్రుం ప్రహార్య లేదా రాజా శత్రుం ప్రహార్య మహోదయ సంహృత్య చెప్పొచ్చండి. ఓ ముందు వాక్యం సంహరించి కదా, తర్వాత దుర్జు మీద ప్రహారం చేసినప్పుడు ఇది వస్తుంది మనకి, ఏది ప్రహార్య. ముందు వాక్యం సంహృత్య రాయండి. నృపః లేదా రాజా శత్రుం సంహృత్య దుర్జనం ప్రహార్య గుణేన్ ఉపహృత్య ఉపకారం చేసి, గుణేన్ ఉపహృత్య నెక్స్ట్ పాపీన్ అపహృత్య నెక్స్ట్ సుఖం అనుభూయ ఇంకా సుఖాన్ని అనుభవించి కదా, సుఖం చ శబ్దం పెట్టుకుని, ఇంకా సుఖం చ అనుభూయ బ్రాహ్మణేభ్య దానం దదాతి. సుఖం చ అనుభూయ బ్రాహ్మణేభ్యః ధనం దదాతి. సుఖం చ అనుభూయ బ్రాహ్మణేభ్యః ధనం దదాతి. అయితే అక్కడ తెలుగు వాక్యంలో మహోదయ సుఖాన్ని అనుభవించి అని రాసుకోవాలి మహోదయ. మీరు సుఖాన్ని అనుభవిస్తూ బ్రాహ్మణులకు అని చెప్పారు. సుఖం అనుభవిస్తూ అని చెప్పానా? మహోదయ అవును మహోదయ. ఇక్కడ తాపత్యాలు రాస్తున్నాం కాబట్టి అనుభవించి అని రాయండి. ఇప్పుడు మళ్ళీ అది అనుభవిస్తూ అన్నా అనుకో, అది శత్రు ప్రత్యాంతంలోకి వెళ్ళిపోతుంది. అనుభవం, ఎందుకంటే ఇవే నడుస్తున్నాయి, ఇది రాయండి. సుఖాన్ని అనుభవించి రాసుకోండి. సుఖాన్ని అనుభవించి. అంటే సుఖం చ అనుభవన్ బ్రాహ్మణాయ ధనం దదాతి అలా వస్తుంది. సుఖం చ అనుభవన్ అంటే అనుభవిస్తూ అలా. అస్తు. నెక్స్ట్ వాక్యం. వ్యాపారి అన్నము మరియు పుస్తకాలను అమ్మి ధనాన్ని సంగ్రహించి దానం చేసి ఇంకా అతని ఇష్టాలను పూర్తి చేసుకొని సుఖపూర్వకంగా నిద్రపోతున్నాడు. వణిక్ అన్నం పుస్తకాని చ విక్రీయ. అన్నం పుస్తకాని చ విక్రీయ. వణిక్ అండి, వణికః అండి? వణికః. వణిక్ మహోదయ వ్యాపారి అన్నారు కదండి. వణిక్ దానికి కా ప్రత్యాన్ని వణిజ అంటే అప్పుడు బహువచనం వస్తుంది. వణిక్ వ్యాపారి. కకారం. వణికో వణికః. కకారం వాచో వాచ. వణిక్ వస్తుంది. ఓకే అండి. వణిక్ ముందు వణిక్ చెప్పింది. వణిక్ నెక్స్ట్ వాక్యం. వణిక్ అన్నం పుస్తకాని చ విక్రీయ. వణిక్ అనేది పుల్లింగం అండి? వణిక్ పుల్లింగం అండి, ఏకవచనంలో ఉంది. వణిక్
అన్నం పుస్తకాని చ విక్రీయ, అన్నం పుస్తకాని చ విక్రీయ. నెక్స్ట్ ధనం సంగృహ్య, ధనం సంగృహ్య, ధనం సంగృహ్య, దానం దత్వా, దానం దత్వా, స్వస్య అభిలాషాంచ సంపూర్య, స్వస్య అభిలాషాన్, స్వస్య అభిలాషాన్ చ సంపూర్య అంటే అతని యొక్క అభిలాషలను పూర్తి చేసుకుని, స్వస్య అభిలాషాంచ సంపూర్య సంపూర్య సుఖేన శేతే, సుఖేన శేతే నిద్రపోతున్నాడు, సుఖపూర్వకంగా నిద్రపోతున్నాడు. సుఖేన అంటే సుఖపూర్వకంగా అర్థం వస్తుంది. సుఖేన శేతే. మహోదయ ఈ వాక్యం మళ్ళీ ఒకసారి చెప్పరా? జీ చూసుకోండి. వణిక్ అన్నం పుస్తకాని చ విక్రీయ, వణిక్ అన్నం పుస్తకాని చ విక్రీయ, ధనం సంగృహ్య, ధనం సంగృహ్య, దానం దత్వా, దానం దత్వా లేదా దానం ప్రదాయ అని రాసుకోండి. దానం ప్రదాయ బ్రాకెట్లో రాసుకోండి. దానం ప్రదాయ, దానం ప్రదాయ, దానం ప్రదాయ స్వస్య చ అభిలాషాంచ, స్వస్య చ అభిలాషాన్, స్వస్య చ అభిలాషాంచ సంపూర్య, స్వస్య చ అభిలాషాన్ చ సంపూర్య, సంపూర్య స్వస్య చ అభిలాషాన్ చ సంపూర్య, సంపూర్య సుఖేన శేతే, సుఖేన శేతే. అస్తు. నెక్స్ట్ వాక్యం. శిష్యుడు లేచి, మహోదయ చెప్పండి. ఇక్కడ చేసి అనే దానికి మీరు ప్రకృత్య అని చెప్పారు మహోదయ, అది వాడాము, వాడచ్చా? ప్రకృత్య, దానం ప్రకృత్య. ప్రకృత్య రాదండి. ప్రకృతి ఎందుకు వస్తుంది? అంటే మీరు చెప్పినప్పుడు చేసి అనే పదానికి చెప్పారు. దానం ప్రదాయ, దానం ప్రదాయ గాని దత్వా గాని చెప్పారు. దానం ప్రదాయ కానీ దత్వా గాని చెప్పారండి మీరు. ఇప్పుడు చెప్పాను. దత్వ లేదా దత్వ అనేది కేవలం దాదాపు స్వా వచ్చినప్పుడు ప్రా ఉపసర్గం కలిపాను కాబట్టి ప్రదాయ అని చెప్పాను. ఎందుకు ప్రదాయ చెప్పింటాను, ప్రకృత్య చెప్పిండా అండి. ప్రదాయ ప్రకృత్య కాదు. అంటే మీ ఇప్పుడు చెప్పలేదు, ఇంతకు ముందు చెప్పిన దానిలో ప్రకృతి అంటే చేసి అని చెప్పారు. నేను ప్రకృత్య చేసి కాదు. ప్రకృతి అంటే స్వభావం. ప్రకృత్య సాధు స్వభావం. ప్రకృతి అంటే అర్థం మారిపోతుంది. ప్రకృత్య కాదు. మిస్టేక్. ప్రదాయ, ప్రదాయ మీద ప్రకృతి అనేట్టు వినిపించినట్టు చెప్పింది. ప్రదాయ చెప్పి ఉంటాను. అదే చెప్పారు. ప్రకృత్యాగా వినిపించినట్టుంది మీకు. అస్తు. నెక్స్ట్ వాక్యం. శిష్యుడు నిషాయాం, నెక్స్ట్ పై వాక్యం. శిష్యుడు లేచి, శిష్య ఉత్థాయ, శిష్య ఉత్థాయ గురువుకు నమస్కరించి, గురుం ప్రణమ్య, గురుం ప్రణమ్య, గురుం ప్రణమ్య సుందరమైన వచనాన్ని ఉచ్చరించి, సుందర వచనం చ ఉచ్చార్య, సుందర వచనం చ సుందరాని వచనాన్ని చ ఉచ్చార్య బహువచనం పెట్టుకుని, సుందరాని చ వచనాన్ని, సుందరాని చ వచనాన్ని సమస్త యుక్త పదం పెట్టుకుని సుందర వచనాన్ని చ ఉచ్చార్య సమాసం చేయండి, కలిపి రాయండి. సుందరాని వచనాన్ని చ ఉచ్చార్య
విడివిడిగా పెట్టుకున్నాక సుందరాని వచ్చిన అలా పెట్టుకోవాలి. కలిపి మధురా రాస్తే మధురాని వచనాన్ని కూడా చెప్పచ్చా అండి? మధురం రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఏదైనా విశేషణాలు ఎన్నైనా రాసుకోవచ్చు. ఈ పర్యావరణ శబ్దాన్ని ఒకే అర్థాన్ని ఇస్తే మధురాని వచనాన్ని ఉచ్చార్య లేదా సుందర వచనాన్ని అందమైన వచనాలు లేదా మధురమైన వచనాలు. మధురాని వచనాన్ని ఉచ్చార్య విద్యాలయం చ ఆగత్య రిచాం పఠతి. విద్యాలయం చ ఆగత్య రిచాం పఠతి. రుచాం పఠతి. రిచాం అంటే వేదమంత్రాన్ని చదువుతున్నాడు. నెక్స్ట్ వాక్యం. శిష్యుడు రాత్రిలో నిద్రపోయి ఉదయం లేచి వేరే ఛాత్రుని లేపి స్నానం చేసి హోమం చేసి భోజనం చేసి ఇంకా పుస్తకాన్ని తీసుకొని చదవటం కోసం వెళ్తున్నాడు. శిష్యః నిశాయాం ప్రసుప్య. నిశాయాం లేదా రాత్రౌ ఏదైనా పెట్టుకోవచ్చు. శిష్యః నిశాయాం లేదా రాత్రౌ ప్రసుప్య ప్రాతః ఉత్థాయ అన్యాంచ అపి ఉత్థాప్య అని ఇతరులను లేపి అన్యాన్ ఛాత్రాంచ ఉత్థాప్య. అన్యాన్ అంటే ఎవరు? వేరే వాళ్ళంటే వేరే ఛాత్రులను కూడా. అన్యాంచ ఛాత్రాన్ని కూడా యాడ్ చేసుకోండి బ్రాకెట్లు విశేషణంగా. అన్యాంచ ఛాత్రాన్ ఉత్థాప్య స్నానం చేసి స్నాత్వ డెట్ అండి. ఉత్థాప్య స్నానం చేసి ప్రదాయ స్నానం కృత్వ అని కూడా చెప్పచ్చా అండి? స్నానం చేసి స్నానం కృత్వా అలాగూ చెప్పి డైరెక్ట్ గా స్నాత్వా అని చెప్పేశాను. స్నాత్వా లేదా స్నానం కృత్వా అని చేసుకోవచ్చు. స్నానం కృత్వా లేదా స్నాత్వా హూత్వా లేదా హోమం హవనం కృత్వా రాయొచ్చు, లేదా హూత్వా అని డైరెక్ట్ రాసేయచ్చు. హూత్వా లేదా ఆహూయ రాయండి. ఆహూయ స్నాత్వా ఆహూయ భుక్త్వా సంభుజ్య రాయండి. సంభుజ్య అంటే భుజించి. సంభుజ్య సామాన్యంగా భుక్త్వా రాయొచ్చు త్వాపత్యంలో. అప్పుడు ఆహూయ అంటే మహోదయ, ఆహూయ అంటే పిలిచి అని కూడా ఇంకో అర్థం ఉంది కదండి? జీ ఆహూయ అంటే పిలిచి. ఇక్కడ హవనం కృత్వా అని మళ్ళీ ఆహూయ చెప్పారు. ఒక్క నిమిషం అండి. ఇది హే ధాతుకి ఆహూయ వస్తుంది, మనకు హూ ధాతుకి యజ్వా రాయండి. ఏంటి? యజ్వా లేదా హూత్వా. యజ్వా లేదా హూత్వా అంటే హోమం చేసి హవనం చేసి. హూత్వా హూ ధాతు యజ్ హూకే యజ్ ధాతు. ఓకే, హూత్వా రాయండి. హూత్వా ఆహుయ రాయద్దు. హూత్వా. నెక్స్ట్ భోజనం చేసి భుక్త్వా లేదా సంభుజ్య. పుస్తకాని చ
నీత్వా పుస్తకాని చ నీత్వా పుస్తకాలు తీసుకొని పుస్తకాని చ నీత్వా పఠనాయ గచ్చతి చదవడం కోసం వెళ్తున్నా పఠనాయ గచ్చతి పఠనాయ గచ్చతి పఠనాయ గచ్చతి ఉపకృత్య అంటే ఏం రాసిందండి ఉపకారం చేసి ఉపకృత్య రాశారు కదా అవును మహోదయ ఉపకృత్య ఉపకారం చేసి అస్తు మళ్ళీ ఒకసారి చెప్తాను చూసుకోండి శిష్య రాత్రౌ స్నాత్వా స్వారి నిద్రపోయి కదా ప్రసుప్త్వా శిష్య రాత్రౌ ప్రసుప్త్వా ప్రాతః ఉత్థాయ ఏంటండి ప్రసుప్యాన మహోదయ ప్రసుప్య యకారం వస్తుంది యప్ వస్తుంది ప్రసుప్య ఓకే అన్యాన్ ఛాత్రాంచ ఉత్థాప్య అన్యాన్ ఛాత్రాంచ ఉత్థాప్య అన్యాన్ ఛాత్రాంచ ఉత్థాప్య నెక్స్ట్ స్నాత్వా స్నాత్వా హూత్వా స్నాత్వా హూత్వా హూత్వా భుక్త్వా చ భుక్త్వా చ భుక్త్వా రండి శాశబ్దం తర్వాత రాద్దాం భుక్త్వా స్నాత్వా హూత్వా స్నానం చేసి హూత్వా హవనం చేసి భుక్త్వా తిని పుస్తకాని చ పుస్తకాలు ఇంకా పుస్తకాలను తీసుకోండి ఇంకా పుస్తకాని చ నీత్వా పుస్తకాని చ నీత్వా పఠనాయ గచ్చతి చదవటం కోసం వెళ్తున్నాడు పఠనాయ గచ్చతి అస్తు నెక్స్ట్ వాక్యం చూసుకోండి రాముడు సాయంకాలం ఆడుకొని తిరిగి పూజ చేసి భోజనం చేసి ఇంకా రిచను చదివి నిద్రపోతున్నాడు రామః సాయంకాలే క్రీడిత్వా లేదా సంక్రీడ్య అంటే బాగా ఆడుకొని సంక్రీడ్య కూడా రాసుకోవచ్చు క్రీడిత్వా లేదా సంక్రీడ్య నెక్స్ట్ భ్రమిత్వా సంభ్రమ్య భ్రమిత్వ అంటే సంభ్రమ్య నెక్స్ట్ పూజాం కృత్వా పూజ చేసి పూజాం కృత్వా నెక్స్ట్ భోజనం భుక్త్వా సంపూజ్య సంపూజ్య సంభ్రమ్య సంభుజ్య ఇవే రాయండి అంటే సంభుజ్య రిచాం చ పఠిత్వా శేతే రుచాం చ పఠిత్వా సంపట్య శేతే లేదా పఠిత్వా కాకుండా సంపట్య శేతే చదివి రిచం చదివి నిద్రపోతున్నాడు మళ్ళీ ఒకసారి రామః సాయంకాలే సంక్రీడ్య సంభ్రమ్య సంపూజ్య సంభుజ్య రుచాం చ సంపట్య శేతే అస్తు శోకాన్ని వదిలిపెట్టి దుఃఖాన్ని వదిలిపెట్టి నీ వాక్కును చెప్పు
శుచ్యం దుఃఖాన్ని. శోకం సంత్యజ్య వాచం కథయ. శోకం సంత్యజ్య, శోకాన్ని వదిలిపెట్టి. శోకం సంత్యజ్య అంటే వదిలిపెట్టి. వాచం కథయ, వాచం పెట్టచ్చేమో కదా మహోదయ. పరిత్యజ్య పెట్టుకోవచ్చు. అది ఉపసర్గం వేరుగా ఉందంటే. సంత్యజ్య లేదా పరిత్యజ్య. శోకం పరిత్యజ్య వాణిం కథయ లేదా వాచం కథయ. వాచం రాసుకోండి. వాచం కథయ, వాచం కథయ. నీ మాటనున్నారు. స్వస్య వాచం కథయ, నీ మాటను. స్వస్య రాసుకోండి. స్వస్య వాచం కథయ, స్వస్య వాచం కథయ, స్వస్య వాచం కథయ. ఓకే, నెక్స్ట్ అండి. కోకిల కాకి యొక్క రెక్కలు నల్లగా ఉంటాయి. కోకిలః కాకస్య చ పంఖాః కృష్ణః వర్తేతే. రెండు గడి కృష్ణః వర్తేతే. కోకిలః కాకస్య పంఖాః కృష్ణః వర్తతే. ఉన్నాయి, సామాన్యంగా రాయొచ్చు. కృష్ణః కోకిలస్య అనక్కర్లేదా? యొక్క అని ఉంది కదా మాది అక్కడ. అదే కోకిలస్య కాకస్య చ, లేదా కోకిల కాకయోహో చెప్పొచ్చు అనుకుంటానండి. కోకిల కాకయోహో పక్షిణః. సమస్త పదంలో వస్తుంది సమాసం చేసినప్పుడు. సమాసాలు చెప్పుకోలేదు ఎందుకని. కోకిలః కాకస్య చ, కోకిలస్య కాకస్య చ రాయండి. విభక్తి పెట్టి రెండిట్లో పెట్టుకోండి. కోకిలస్య కాకస్య చ, కోకిలస్య కాకస్య చ పంఖాః కృష్ణః వర్తతే. కృష్ణః వర్తతే. మహోదయ కోకిల స్త్రీలింగమైనప్పుడు కోకిలాయాహ అని వస్తుంది. కోకిలః పుల్లింగం అండి. కోకిలః పుల్లింగం. పికః అని కూడా అనొచ్చు. ఏంటండి? పికః అని కూడా అనొచ్చు కదండి. పికః కోకిలని జీ అనొచ్చు, కాకపోతే మనకు కోకిల శబ్దం ఇచ్చాడు కదా, దాన్ని ఉపయోగిద్దాము. నెక్స్ట్ వాక్యం అండి. నెమలి నాట్యం చేసి, హంస నడిచి, చిలుక మాట్లాడి, చాతక పక్షి మేఘం వైపు చూసి, ఖంజన పక్షి ఎగిరి, ఇంకా పావురము, కొంగ, గ్రద్ద ఇవి అన్ని తమ తమ ఆటలతో మనసులను హరిస్తున్నాయి. చూసుకోండి. మయూరః నాట్యం చేసేదానికి ఎలా వచ్చింది? మయూరః నృత్యం అని చెప్పచ్చండి. నృత్య. ఓకే. మయూరః నృత్య సంనృత్య. మయూరః సంనృత్య, సం పెట్టుకొని. మయూరః సంనృత్య. హంసః చలిత్వా. హంసః చలిత్వా. హంసః చలిత్వా. నెక్స్ట్ తోత అంటే చిలుక. శుకః ఉక్త్వా. శుకః ఉక్త్వా. చాతక పక్షి. చాతకః మేఘం ప్రతి దృష్ట్వా. చాతకః మేఘం ప్రతి దృష్ట్వా. చాతకః మేఘం ప్రతి దృష్ట్వా. ఖంజనః ఉడ్డీయ. ఉడ్డీయ విసర్గం లేదు. ఉడ్డీయ. కపోతః చిల్లః. చిల్ పక్షి అని చెప్పుకున్నాం. చిల్లః.
చిల్లః బకః బకః శ్యేనః బకః శ్యేనః బకః శ్యేనః స్వక్రీడైః సహ अपनी अपनी ఆటలతోటి అంటే తమ తమ ఆటలతో స్వక్రీడైః స్వక్రీడైః సహ స్వక్రీడైః సహ క్రీడైః సహ మనః హరంతి మనః హరంతి మనః హరంతి స్వక్రీడైః సహ మనః హరంతి అస్తు నెక్స్ట్ మహోదయ ఈ పక్షులన్నీ అని వచ్చింది ఏతాని పక్షీన్ అనొచ్చా? ఏంటండి? ఈ పక్షులన్నీ తమ తమ ఆటలతో అన్నారు కదా, ఏతాన్ ఏతాః సర్వాః పక్షిణః ఏతాః సర్వే పక్షిణః పక్షిణః పక్షి శబ్ద పుల్లింగం ఉంది కాబట్టి ఏతే సర్వే పక్షిణః స్వక్రీడైః సహ మనాంసి బహుశ్ని పెట్టుకుని మనసు ఒకటే కదా, మనః హరంతి మనసును హరిస్తున్నాయి. ఓకే, మనః హరంతి హరించేటి పక్షులు కాబట్టి బహుశ్ని పెట్టుకున్నాం, మనః ఏకవచనం పెట్టుకున్నాం. మనః హరంతి ఏతే సర్వే పక్షిణః అంతేనండి. జీ ఏతే సర్వే పక్షిణః అస్తు. ఏతే సర్వే పక్షిణః ఏతే సర్వే పక్షిణః పక్షిని శబ్దం పుల్లింగంలో ఉంది కాబట్టి ఏషః ఏతౌ ఏతే సర్వః సర్వౌ సర్వే ఏతే సర్వే పక్షిణః స్వక్రీడైః సహ మనః హరంతి. అస్తు నెక్స్ట్ వాక్యం. దీంట్లో కొంగ కూడా వచ్చినట్టుంది. గ్రద్ద వచ్చింది కదా, బకా చెప్పారు కదా మహోదయ. బకా బకా చెప్పాను, తర్వాత గ్రద్ద కూడా వచ్చింది. పర్లేదు. చెప్పారు మహోదయ. శ్యేనః బాధి పక్షి దానికి సంబంధించినది చెప్పారు. జీ జీ ఓకే అండి. నెక్స్ట్ వాక్యం చూసుకోండి. మైనా బోల్తీ హే. మైనా అంటే మైనా అంటే గోరింక గోరువంక పక్షి గోరింక. ఒక వాక్యం మిస్ అయినట్టుంది ఇక్కడ. సారిక మహోదయ. సారిక అది చెప్పాను, సారిక అని చెప్పి. గోరువంక సారిక సారిక మైనా అని చెప్పారండి. సారిక మైనా. జీ జీ సారిక చెప్పాను, మైనా అంటే సారిక చెప్పాను. ఓకే, సంస్కృతంలో సారిక మైనా. ఓకే, సారిక बोलती है. सारिका वदति बत्तकः అంటే బాతు. దానికి వర్తిక చెప్పాను, బాతుకి చెప్పాను వర్తిక. సారిక వదతి వర్తిక అత్ర ఆగచ్చతి వర్తిక అత్ర ఆగచ్చతి. బత్తకి ఇక్కడికి ఇద్దరు ఆతే ఇక్కడికి వస్తున్నది. ఈ వాక్యం చెప్పాను మీకు. సారిక వదతి వర్తిక అత్ర ఆగచ్చతి వర్తిక అత్ర ఆగచ్చతి. చటక ఉడ్డయతే చటకాహ కదా, ఒకటే చెప్పాను. బహుశా చటకాహ ఉడ్డయంతి.
చటకాహ బహుశ పెట్టుకోండి. చటకాహ ఉడ్డయంతే అని పెట్టుకోవాలి. అక్కడ మా క్రియాపదం కూడా మారిపోతుంది. చటకాహ ఉడ్డయంతే లేదా చటకా ఉడ్డయతే, పక్షి ఎగురుతున్నది. నెక్స్ట్ ఉలూకః. ఉలూకః క్రందతి. ఉలూకః క్రందతి. ఉలూకః క్రందతి. ఉలూకః క్రందతి. ఉలూకః క్రందతి. నెక్స్ట్ గృధ్రః. గృధ్రః పశ్యతి. గృధ్రః పశ్యతి. గృధ్రః పశ్యతి. కోడి పరిగెడుతుంది కదా. జీ. కుక్కుటః. కుక్కుటః ధావతి. కుక్కుటః ధావతి. కుక్కుటః ధావతి. చక్వా క్రందతి. చక్వా. చక్వా పక్షి. చక్వా క్రందతి. టిట్టిభః. టిట్టిభః చ ఉడ్డయతే. టిట్టిభః. టిటిహరి అని చెప్పాను, నేను చెప్పారు ఏదో చెప్పారు. టిటిహరి అంటే గోరింకనా? టీతు పక్షి. టిటిహరి. టిట్టిభః చ ఉడ్డయతే. టిట్టిభః చ ఉడ్డయతే. టిట్టిభః చ ఉడ్డయతే. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ వాక్యాలు చూసుకోండి. ఇప్పుడు మైనా పక్షి అది ఒక్కసారి చెప్పారా? మైనా అంటే సారిక అండి. మైనా అంటే మైనా పక్షి అంటే సారిక. సారిక వదతి. తెలుగులో గోరంక. సారిక వదతి. భక్త కంటే వర్తిక అత్ర ఆగచ్చతి. వర్తిక అత్ర ఆగచ్చతి. ఓకే అండి. ఇంకేమైనా దీంట్లో రాసుకునేదండి? ఇంకేమైనా సందేహం ఉంది ఎవరికన్నా? ఓకే, రాసుకోండి. నెక్స్ట్ రాముడు అగ్నిలో హవనం చేస్తున్నాడు. రామః అగ్నౌ జుహోతి. రామః అగ్నౌ జుహోతి. నీవు కూడా హవనం చేస్తున్నావు. త్వం. త్వం అపి జుహోసి. త్వం అపి జుహోషి. త్వం అపి జుహోషి. నేను కూడా హవనం చేస్తున్నాను. అహం చ. అహం చ. చ అవసరం లేదు. అహం అపి జుహోమి. అహం అపి జుహోమి. అన్ని ఒకే వాక్యం కింద రాసుకునేదా? ఒకే వాక్యం కింద రాసుకుంటేనా? ఇది రాసుకుంటే చా శబ్దం పెట్టాల్సిన అవసరం లేదు. ఒకే వాక్యం కింద రాసుకునేది అనుకోండి. అహం చ ఇంకా నేను కూడా హవనం చేశాను. జుహోమి అని పెట్టేశాను. అస్తు. నెక్స్ట్ వాక్యం. అతడు హవనం చెయ్యాలి. సహా జుహుయాత్ లేదా జుహోతు. సహ జుహోతు లేదా జుహుయాత్. సహ జుహోతు లేదా జుహుయాత్. సహ జుహోతు లేదా జుహుయాత్. నెక్స్ట్ సహ జుహోతు. త్వం చ జుహూది. నువ్వు. అతడు హవనం చెయ్యాలి అంటే సహ జుహోతు లేదా జుహుయాత్. నీవు కూడా హవనం చెయ్యాలి అంటే త్వం. త్వం చ అపి జుహూది లేదా జుహుయాహ. జుహూది అనేది లోట్లకార్ మధ్యం పురుషు ఏకవచనం. జుహుయాహ విధిలింగం మధ్యం పురుషు ఏకవచనం. రెండు రాసుకోండి చిన్న డాష్ చేసి పక్కలో. త్వం చ అపి జుహూది లేదా జుహుయాహ. జుహూది లేదా జుహుయాహ. అస్తు. నెక్స్ట్ అతడు చేస్తాడు. మహోదయ జుహోసి రాదా ఇక్కడ? మధ్యం పురుషు ఆజ్ఞార్థంలో చెయ్యాలి అంటున్నాం కదా. ఆజ్ఞార్థం. ఆజ్ఞార్థం లోట్లకాలను ఉపయోగిస్తాం.
హుయాత్ అతడు చేస్తాడు, ఇది భవిష్యత్ కాలం. అతడు సహా హోష్యతి, సహా హోష్యతి, అతడు చేస్తాడు, నీవు కూడా చేస్తావు. త్వం హోష్యసి, త్వం హోష్యసి. అహం హోష్యామి, నేను కూడా చేస్తాను. అహం హోష్యామి, అహం హోష్యామి. నెక్స్ట్ వాక్యం అండి. అతడు ఇంట్లో హవనం ఈరోజు చేశాడు. సహ గృహే, సహ గృహే అద్య, సహ గృహే అద్య అహౌషీత్, హవనం చేశాడు. అతడు సహా గృహే అద్య అహౌషీత్, హవనం చేశాడు. ఏం డైరెక్ట్ గా సహా గృహే అహౌషిత్, అద్దె శబ్దం కూడా అవసరం లేదండి ఇక్కడ. అహౌషిత్ అనేది లుంగు లకారంగా, లుంగ్ అనగానే మనకు ఈ రోజు అర్థమవుతుంది. అద్దె శబ్దం పెట్టాల్సిన అవసరం లేదు. అద్దె ఎందుకు పెట్టించా అంటే మీకు అద్దె అంటే కొన్ని లకాలను ఐడెంటిఫై చేయడం కోసం అది పెట్టించాను. అద్దె శబ్దం రాల్సిన అవసరం లేదు. అహౌషీత్ అంటే లకారం మనకు ఈ రోజు రేపైన భూతకాలం చెప్పడం కోసము లుంగు లకారాన్ని ఉపయోగిస్తాము. అహౌషీత్ అంటే అనగానే ఈ రోజు భూతకాలం అనే అర్థాన్ని సంకేతిస్తుంది. కాబట్టి డైరెక్ట్ గా సహా గృహే అహౌషీత్, అహౌషీత్ ఎప్పుడు చేశాడు, అది లకారాన్ని బట్టి ఈ రోజు చేసిన అర్థమవుతుంది. అహౌషీత్, వాళ్ళిద్దరు కూడా చేశారు. వాళ్ళిద్దరు కూడా తౌ తౌ అహౌష్టాం, తౌ అహౌష్టాం, తౌ. అచ్చా, ఒక్క నిమిషం. అతడు ఇంట్లో హవనం చేశాడన్నప్పుడు సహా అహౌషీత్, వాళ్ళందరూ, వాళ్ళందరితే దేవాలయే, దేవాలయే, దేవాలయే హోతారః, రేపు చేస్తారంట. తే దేవాలయే హోతారః అంటే రేపు చేస్తారు. హోతా హోతారౌ హోతారః బహువచనం. తే వచ్చింది కదా, అందుకే హోతారః. ఇది రేపు జరిగేటువంటి భవిష్యత్ కాలంలో ఈ లుట్ లకారాన్ని ఉపయోగిస్తాం. ఏంటి లుట్ లకారాన్ని, లుట్ లకారం. హోతా హోతారౌ హోతార, లుట్ లకారాన్ని ఉపయోగిస్తాం. ఇది ఈ లకారము రేపు ఎల్లుండి జరిగే భవిష్యత్ కాలంలో ఉపయోగిస్తాం. అస్తు. సహా గృహే అహౌషీత్ తే దేవాలయే హోతారః, దేవాలయే హోతారః, హోతారః రేపు చేస్తారు. అస్తు. నెక్స్ట్, రామలక్ష్మణులు అడవిలో హవనం చేశారు. రామలక్ష్మణౌ అరణ్యే లేదా వనే, వనే జుహువతః, వనే జుహువతః. రామలక్ష్మణౌ అరణ్యే లేదా వనే జుహువతః, జుహువతః, జుహువతః. రామలక్ష్మణౌ అరణ్యే జుహువతః, జుహువతః. నెక్స్ట్ వాక్యం అండి. ఒకవేళ మీరందరూ హవనం చేసి ఉంటే, ఒకవేళ ఏది మీరందరూ, యూయం, యూయం యూయం యది యూయం యూయం, ఒక్క నిమిషం. అహోష్యత్, అహోష్యతాం, అహోష్యత, అహోష్యత్, అహోష్యతాం, అహోష్యన్, అహోస్యః, అహోష్యతం, అహోష్యత. ఓకే, రాసుకోండి. యది యూయం అహోష్యత, యది యూయం అహోష్యత, అహోష్యత మధ్యం పురుషు బహువచనం అండి. యది యూయం అహోష్యత అంటే మీరందరూ అహోష్యత హవనం చేసి ఉంటే అని అర్థం వచ్చేస్తుంది.
యది అంటే ఇక్కడ యూయం ఏ అహోస్య. లకారం వాడామండి ఇక్కడ? ఇది లిడుంగు ఏ లకారం. లిడుంగు లుంగ లకారం. లిడు లకారానికి రు పక్కనంగా అంతిమ లకారం, ఇది 10వ లకారం. లిడుంగు లకారం. లిడుంగు లకారంలో మధ్య పురుష బహువచనం. యూయం అహోష్యత అహోష్యత తర్హి 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 అద్య సుఖేన సుఖేన అవత్స్యత సుఖేన అవత్స్యత సుఖేన అవత్స్యత. వస్ ధాతుకు ఉపయోగించాలి ఇక్కడ. యది యూయం అహోష్యత తర్హి అద్య సుఖేన అవత్స్యత. సుఖంగా ఉండేవాళ్ళు. అవత్స్యత అవత్స్యత. ఓకే, రాసుకున్నారండి? మహోదయ జీ చెప్పండి. మహోదయ క్షమితం మహోదయ 14 చెప్పారు. అతడు హవనం చేశాడు ఒకసారి. అతడు హవనం చేశాడు. 14 అదే అతడు అతడు హవనం హవనం చేశాడు. చేసి సహా చేశాడు. అజుహోత్ సహా అజుహోత్ హవనం చేశాడు. ఇది చెప్పలేదు అనుకుంటాను. అజుహోత్ సహ అజుహోత్ త్వం చ అజుహోహ్ త్వం చ అజుహోహ్ అజుహోహ్ త్వం చ అజుహోహ్. నీవు కూడా కాబట్టి త్వం చ అపి అపి శబ్దం కూడా యాడ్ చేసుకోండి. త్వం చ అపి అజుహోహ్ అజుహోహ్ త్వం చ అపి జుహోహ్ జుహోహ్. హో పక్కన విసర్గాలు. అజుహోహ్. జుహో నీవు జుహోహ్. కూడా నేను కూడా చేశాను. అహం చ అపి అజుహవం. అహం చ అపి అహం అపి చ అపి ఇంకా అపి. నేను కూడా. అహం చ అపి అజుహవం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అజుహవం అజుహవం. అజుహవం. సహ అజుహోత్ త్వం త్వం అజుహోహ్ త్వం అజుహోహ్ అజుహోహ్ త్వం అజుహోహ్ అహం చ అపి అజుహవం. అజుహవం అజుహవం. అజుహవం. జీ ఇంకా ఈ వాక్యాలు ఏదైనా సందేహాలు ఉన్నాయండి? ఇంకా మహోదయ మహోదయ జీ చెప్పండి. మహోదయ నమస్కారం. తెలుగులో మీరు ఏం చెప్పారంటే, అతడు హవనం చేశాడు, నేను కూడా చేశాను, అతడు చేస్తాడు, నీవు కూడా చేస్తావు, నేను కూడా చేస్తాను అనింది మహోదయ. అలా చెప్పాను. మరి నేను అలాగే రాసుకున్నాను మహోదయ. మిగతా వాళ్ళ సంగతి తెలియదు. వాడికి ఆన్సర్ ఓకే ఓకే అండి, ఇబ్బంది లేదు. అంటే ఒక్కోసారి గ్రూప్ లో వేరే వేరే వాక్యాలు వానికి ముందు చెప్పేవి కూడా ఉన్నాయి కదా, దాంట్లో ఏమైనా అలా రాసుకున్నారేమో. సరే, ఇప్పుడు మీకు నీకు ఆన్సర్ వచ్చిందా? ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆన్సర్ వచ్చిందా? సరే ఆన్సర్ వచ్చిందా? సరే మళ్ళీ చెప్పండి. మహోదయ, సరే. వాక్యం చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. అతడు హవనం చేశాడు, సహ అజుహోత్. నెక్స్ట్ నేను కూడా చేశాను, నేను కూడా చేసిన. అహం అజుహవం. అతడు చేస్తాడు, సహ పోష్యతి. నీవు కూడా చేస్తావు, త్వం చ అపి హోష్యసి. నేను కూడా చేస్తాను. అహం చ హోష్యామి. అహం చ అపి హోష్యామి. అస్తు మహోదయ, ధన్యవాద మహోదయ. ఓకే మహోదయ, సుఖంగా చివరి వాక్యం, సుఖంగా ఉండే వాళ్ళకి మీరు సుఖేన అవత్స్యత చెప్పారు కదండి, దాని లోటు రూపం ఒకసారి చెప్పరండి. లోటుగా ఇరుములక అవత్స్యత్ అవత్స్యతాం ఇరుములక. అదే అవత్స్యత మామూలుగా లట్ రూపం. లట్ రూపం ఏంటండి ఇది? మామూలు వసతి వసతః వసంతి. వస్దాత్ వస్దాత్. అస్తు మహోదయ, అస్తు. అవశ్యత్ వస్దాతుకి అలా వస్తుంది.
మహోదయ జీ 9వ వాక్యము కోకిలాయ కాకస్య అదొక్కసారి చెప్పారు 9వ వాక్యం. కాకస్య కోకిలస్య చ అని చెప్పాను. కోకిలస్య కోకిల శబ్ద పుల్లింగం అండి. కోకిల శబ్ద పుల్లింగం. కోకిల పుల్లింగమా అది? అంటే కోకిలస్య కాకస్య చ అని చెప్పాను. పక్షవా అండి అక్కడ? అది పక్ష పక్ష అవసరం రెక్కలు అంటే 2 పక్షులు ఉన్నాయి, రెక్క అంటున్నావు. పక్ష 2 రెక్కలు ఒక రెక్క. పక్ష అంటే సరిపోతుంది. సరిపోతుంది. తర్వాత కృష్ణ అని చెప్పారా? నాకు అక్కడ పక్ష కృష్ణ వర్తతే. కృష్ణ నల్లగా రెక్కలు నల్లగా ఉన్నాయి. అస్తు మహోదయ, నమస్కారం. మహోదయ దుఃఖాన్ని వదిలిపెట్టి నీ వచనాన్ని చెప్పు, దానికి ఏం చెప్పారు మహోదయ? ఏంటండి? దుఃఖాన్ని వదిలిపెట్టి నీ వచనాన్ని చెప్పు. శోకం పరిత్యజ్య లేదా సంత్యజ్య, శోకం పరిత్యజ్య అని రాసుకోండి. శోకం పరిత్యజ్య. మహోదయ జీ చెప్పండి. కృష్ణ రామలక్ష్మణులు అడవులో హవనం చేశారు. దానికి మహోదయ అంటే ఇక్కడ లిట్లకారంలో మరి అంటే సహజంగా పైన కింద అంటే ప్రథమ పురుషులో ఉన్నది మధ్యమ పురుషులోనూ ఒకటే వస్తాయి కానీ మహాప్రాణం వస్తుంది కదా మహోదయ. మధ్యమ పురుషులోనేమో జుహ వతుహు ఉంది, మరి ఇది జుహ వతుహు రాదా మహోదయ? వతహ అనే వస్తుందా? జుహావా జుహు వతుహు జుహువుహు. మీరు జుహు వతహ కరెక్ట్ అండి. ఉకారం అదే మిస్టేక్ ఏంది? బుక్ లో లేదు మహోదయ, అంటే నేను రాసుకున్నాను. కరెక్ట్ అండి. అది ఉకారం, అది ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, కింద ఇచ్చాడు కాబట్టి జుహావ జుహు వతుహు అతుస్. ఎందుకంటే అతుస్య వస్తుంది, ఊ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అతుస్ ప్రత్యయం ఊ పెట్టుకొని జుహావ జుహు వతుహు జుహువు జుహో జుహవిత జుహు వతుహు. ఇక్కడ ఉకారం పెట్టుకొని దానికి ఊకారం యాడ్ చేసుకోండి, ఉత్తమం. ఇంకొకటి మహోదయ, అందులో మనం అంటే 2 రాయచ మహోదయ. ఇక్కడ ఇంకొక రూపం కూడా ఇచ్చారు కదా, జుహావాం చకార జుహావాం చక్రతుహు, అంటే ఆ రూపం కూడా రాసుకోవచ్చు మహోదయ? రాసుకోవచ్చు అండి. కొన్ని ప్రయోగంలో సాహిత్యంలో ఇలాంటివి కూడా ఉపయోగిస్తాడు. జుహువాం చక్రతు అంటాడు, జుహువాం ఆసతు అంటాడు, జుహువాం బబూవు అంటాడు. అలా కూడా మహోదయ జీ ఇప్పుడు రామలక్ష్మణులు అడవిలో హవనం చేశారు అన్నప్పుడు ఈ మనకి లిట్లకారంలోని ఈ జుహువతహ రాదా? జుహువతహ ప్రథమ పురుషమే కదా ఇది రామలక్ష్మణ్ ప్రథమ పురుషం. అది ప్రింటింగ్ మిస్టేక్ పడింది, జుహు వతుహు ఉండాలి. చెప్పేశాను, అది మార్చుకోండి. మీ దగ్గర పుస్తకాలు ఉన్న వాళ్ళు కూడా ఉకారం. ధన్యవాదం. కొన్ని మనకి ఈ పుస్తకంలో PDF లో కొన్ని చిన్న మిస్టేక్స్ ఉంటాయండి, అవి కనిపిస్తాయి మీకు కొంచెం అర్థమవుతున్నా. దీంట్లో కొన్ని ఉన్నాయి, చాలా చోట్ల కనిపిస్తాయి మీకు ప్రింటింగ్ మిస్టేక్స్. ఇంకా అండి? మస్తు అండి. నెక్స్ట్ అభ్యాసం రేపు చూద్దామండి. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.